హలో, ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A డీమోస్ థీరం చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈక్వల్ టు 0 ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా, దెన్ షో దట్ ఫస్ట్ వన్ కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ఈక్వల్ టు 3 ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. సెకండ్ వన్ ఏంటంటే sin 3 alpha plus sin 3 beta plus sin 3 gamma equal to 3 into sin of alpha plus beta plus gamma. అదేవిధంగా థర్డ్ వన్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ కాస్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది మనని ఈ 3 పాయింట్స్ని ప్రూవ్ చేయమంటారు. సో ఫస్ట్ సొల్యూషన్ గివెన్ దట్ వాళ్ళు ఏమిచ్చారంటే కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈక్వల్ టు 0 ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఈ 3 కండిషన్స్ని మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్ ఎక్స్ ఈక్వల్ టు ఏం అజ్యూమ్ చేస్తున్నానంటే సిస్ ఆల్ఫా, అదేవిధంగా వై ఈక్వల్ టు సిస్ బీటా, జెడ్ ఈక్వల్ టు సిస్ గామా. సో ఇక్కడ సిస్ ఆల్ఫా అంటే ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు సిస్ అంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, అదేవిధంగా వై ఈక్వల్ టు కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా, అదేవిధంగా జెడ్ ఈక్వల్ టు కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ అజ్యూమ్ చేసుకున్నాం కదా 3 టర్మ్స్ని. ఇప్పుడు ఈ 3 టర్మ్స్ని యాడ్ చేసినాను. ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఇక్కడ ఏంటంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా, కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ వీటిని వాటికి సపరేట్ చేస్తున్నాను. సో కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా. ఫైన్. అదేవిధంగా ఇప్పుడు ఇమాజినరీ పార్ట్స్ని అన్నిట్లలో ఐ కామన్ ఉంది, ఐ కామన్గా రాసి సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సేమ్ టర్మ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు వాళ్ళు ఇచ్చారు కండిషన్. వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఏంటంటే కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈక్వల్ టు 0 ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈక్వల్ టు 0. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0 ఉంటే మనము నెక్స్ట్ స్టెప్లో ఏమని తీసుకోవచ్చు అంటే ఇంప్లైస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈక్వల్ టు 3xyz. ఓకే, ఫైన్. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు ఎక్స్ క్యూబ్ అంటే ఏంటి? ఒక్క నిమిషం. సిస్ ఆల్ఫా హోల్ క్యూబ్ ప్లస్ సిస్ బీటా హోల్ క్యూబ్ ప్లస్ సిస్ గామా హోల్ క్యూబ్ ఈక్వల్ టు 3 ఇంటూ సిస్ ఆల్ఫా ప్లస్ ఇంటూ సిస్ బీటా into cis gamma.
అంటే ఇక్కడ సిస్ ఆల్ఫా అంటే ఏంటంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ క్యూబ్ ప్లస్ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా హోల్ క్యూబ్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా హోల్ క్యూబ్ ఇక్కడ ఈక్వల్ టు 3 ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. ఓకే ఫైన్. ఇప్పుడు పవర్ని టర్మ్తో మల్టిప్లై చేస్తున్నాను. కాస్ ఆఫ్ 3 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ ఐ సైన్ 3 బీటా అదేవిధంగా ప్లస్ కాస్ 3 గామా ప్లస్ ఐ సైన్ 3 గామా ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే 3 ఇంటూ రియల్ పార్ట్స్ని ఇమాజినరీ పార్ట్స్ని సపరేట్గా రాస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫైన్ ఏంటంటే ఇక్కడ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఓకే ఫైన్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 టర్మ్స్ మధ్య మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఓన్లీ రియల్ పార్ట్స్ మధ్య మల్టిప్లై చేసి మళ్ళీ వాటిని మనం యాడ్ చేసుకోవచ్చు. 1 2 3 ఈ టర్మ్స్ మధ్య మల్టిప్లై చేస్తే మళ్ళీ వాటిని నెక్స్ట్ స్టెప్లో మనం యాడ్ చేసుకున్నాము. ఓకే ఫైన్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ రియల్ పార్ట్స్ని ఇమాజినరీ పార్ట్స్ని సపరేట్గా రాస్తున్నాను. కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ప్లస్ ఐ సైన్ ఐని సపరేట్గా రాస్తున్నాను. ఐ సైన్ 3 ఆల్ఫా ప్లస్ సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా ఈక్వల్ టు 3 ఇంటూ కాస్ ఆఫ్ alpha plus beta plus gamma plus I sin of alpha plus beta plus gamma. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఓకే ఇక్కడ ఏంటంటే కంపేరింగ్ చేస్తున్నాం. కంపేరింగ్ చేసినప్పుడు కంపేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏంటంటే రియల్ పార్ట్ని రియల్ పార్ట్తో కంపేర్ చేస్తున్నా. సో కంపేర్ చేస్తూ రాస్తే కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ఈక్వల్ టు 3 ఇన్నర్గా మల్టిప్లై చేస్తున్నా. 3 కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. రియల్ పార్ట్ కంపారిజన్ అయిపోయింది. ఇప్పుడు ఇమాజినరీ పార్ట్ sin 3 ఆల్ఫా ప్లస్ sin 3 బీటా ప్లస్ sin 3 గామా ఈక్వల్ టు ఈ 3ని ఇన్నర్గా మల్టిప్లై చేయాలి. ఫైన్. ఇన్నర్గా మల్టిప్లై చేస్తే 3 ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా. బోత్ సైడ్స్ ఇక్కడ అయ్యింది, అదేవిధంగా ఈక్వల్ టు సైడ్ ఇక్కడ అయ్యింది. కాబట్టి ఇవన్నీ కంపారిజన్ ఏం రాసలేను, ఓన్లీ డిఫరెంట్ టర్మ్స్ మాత్రమే రాసిన. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన ఏంటి? ఫస్ట్ వన్ ఇక్కడ ప్రూవ్ చేసినాం, సెకండ్ వన్ కూడా ప్రూవ్ చేసినాం. మనం ఓన్లీ ఇప్పుడు థర్డ్ వన్ని ప్రూవ్ చేయాలి.
థర్డ్ వన్ని ప్రూవ్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం తీసుకున్నాం ఏంటి x ఈక్వల్ టు సిస్ ఆల్ఫా, y ఈక్వల్ టు సిస్ బీటా, z ఈక్వల్ టు సిస్ గామా. అంటే x ఏంటి కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, y ఏంటి కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా, z ఏంటి కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. సో ఇప్పుడు మనం ఏంటంటే ఎక్స్లు ఉన్నాయి, ఇప్పుడు మనం ఏమని రాద్దాం అనుకుంటున్నామంటే 1/x అని రాద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసము, ఫైనల్ అజంప్షన్ కోసము 1/x ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఇంత వచ్చింది. 1/x ఏమని వస్తుందంటే కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా, 1/y కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా, 1/z కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా. ఓకే, సో ఇవన్నీ టర్మ్స్ రాశాను. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీటిని యాడ్ చేద్దాం. ఏంటి 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z యాడ్ చేస్తూ పోతే కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా, అదేవిధంగా కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా. ఓకే ఫైన్. ఇప్పుడు రియల్ పార్ట్స్ని ఇమాజినరీ పార్ట్స్ని సపరేట్ చేస్తూ రాద్దాం. సపరేట్ చేస్తూ రాస్తే కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా. ఓకే ఫైన్ ఫైన్. ఇప్పుడు మైనస్ ఐ ఇంటూ ఐ సపరేట్ చేస్తూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా. ఈ మైనస్ ఐని మళ్ళీ నలుగురు మల్టిప్లై చేసి మైనస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా మైనస్ ఐ ఇంటూ సైన్ బీటా మైనస్ ఐ సైన్ బీటా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈక్వల్ టు వాళ్ళు ఇచ్చారు ఏంటి ఈక్వల్ టు 0 మైనస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈక్వల్ టు 0 వాళ్ళు ఇచ్చారు. సో ఓవరాల్గా 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z ఈక్వల్ టు ఎంత అంటే 0. ఓకే ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేయబోతున్నామంటే మనం 2 కండిషన్స్ ప్రూవ్ చేసాం. ఇప్పుడు థర్డ్ కండిషన్ కోసం ఇంకా సాల్వ్ చేద్దాము. ఇంకా మనకు ఫైనల్ ఆన్సర్ రాలేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫైన్. ఇప్పుడు 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z ఈక్వల్ టు 0 అని మనకు వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేయబోతున్నానంటే ఎల్సిఎం చేద్దాము. 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం చేద్దాము. డినామినేటర్ x ఉంది. ఇప్పుడు న్యూమినేటర్ ఏం తగ్గిందంటే yz ప్లస్ ఇక్కడ xz, ఇక్కడ ఏంటంటే xy బై xyz ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ న్యూమినేటర్లో ఉన్న రైట్ సైడ్ పంపిస్తున్నా. రైట్ సైడ్ పంపిస్తే వీటి మధ్య మల్టిప్లికేషన్ వల్ల అది 0 అయిపోతుంది. yz ప్లస్ xz ప్లస్ xy ఈక్వల్ టు 0. సో ఇప్పుడు వీటిని సాల్వ్ చేద్దాం. y అంటే ఏంటి? y అంటే ఏంటంటే కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా. ఓకే, కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా z అంటే ఏంటి? కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా, కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. అదేవిధంగా నెక్స్ట్ వన్ x అంటే ఏంటి? x అంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా y అంటే ఏంటి? సారీ z అంటే ఏంటి? కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా, కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏంటి?
ఎక్స్ అంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. వై అంటే ఏంటి కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈక్వల్ టు 0. ఫైన్. ఇప్పుడు ఏంటంటే రియల్ పార్ట్స్ని ఇమాజినరీ పార్ట్స్ని ఒకే దగ్గర రాస్తున్నాను, వీటి మధ్య ఒక దగ్గర రాస్తున్నాను కాబట్టి కాస్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే బీటా ప్లస్ గామా, నెక్స్ట్ ప్లస్ ఐ సైన్ ఆఫ్ బీటా ప్లస్ గామా. ఓకే ఫైన్. రియల్ పార్ట్స్ని ఇమాజినరీ పార్ట్స్ని వాటిని ఒక దగ్గర రాసేస్తున్నాను. సో నెక్స్ట్ ప్లస్ ఫైన్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ గామా ఇంటూ ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ గామా. సో ఇక్కడ ఏంటంటే ఈ 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రోడక్ట్ ఉంది యాక్చువల్. ఓకే, ఇప్పుడు ఏంటంటే కాస్ ఆఫ్ బీటా ఇంటూ కాస్ ఆఫ్ గామా. ఇప్పుడు ఏమవుతుందంటే కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా. ఓకే, రియల్ పార్ట్స్కి ఈ విధంగా అయితే, ఇమాజినరీ పార్ట్స్కి ఏంటంటే ఐ ముందు వచ్చేస్తుంది, ఇక్కడ ఐ ముందు వచ్చేస్తుంది సైన్ ఆఫ్ బీటా ప్లస్ గామా. ఓకే, ఏంటంటే ప్రోడక్ట్ ఉంటే నెక్స్ట్ స్టెప్లో ఈక్వల్గా ఏమవుతుందంటే వాటి మధ్య అడిషన్ అయ్యి బీటా ప్లస్ గామా అది అనే ఫార్మేట్లో వచ్చేస్తుంది. ఓకే, అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సెకండ్ టర్మ్ దగ్గరకు వచ్చేసినాము. ఆల్ఫా ప్లస్ బీటా. ఇప్పుడు కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఓన్లీ రియల్ పార్ట్స్ మాత్రమే రాద్దాము. రియల్ పార్ట్స్ మాత్రమే రాసి కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వచ్చేసింది, ప్లస్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ గామా ప్లస్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0. మనం ఏం ప్రూవ్ చేయాలో చూద్దాము. ఆల్ఫా ఏంటి కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. సరే, ఇది సీక్వెన్స్గా రాస్తున్నాను, మనం ప్రూవ్ చేయడం కాబట్టి ఎట్లున్నా పర్లేదు. సో సీక్వెన్స్ రాద్దాము. కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఫస్ట్ రాసిన, ప్లస్ కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ కాస్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 0. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.